dear brothers and sisters. So it's a great privilege and honor for me to represent the alumni of Srinivasa Public School, because I feel the alumni of Srinivasa, they are really very, very great persons. So comparing to their greatness, I feel myself very minute in representing them. So I thank the management for giving this great honor to speak on the stage. I have spoken many times from this stage as a student. Now I'm speaking as a alumni, so it's a great privilege to speak. And coming to what Srinivasa Public School has provided to us, Srinivasa Public School ఎటువంటి డిఫరెన్స్ మా జీవితాల్లో చేసింది అంటే నా ఒక్క జీవితం కాదండి, బయట చాలామంది ఆలంని మన స్కూల్ నుంచి వెళ్ళిన వాళ్ళు అటు సాఫ్ట్వేర్ కంపెనీలో తీసుకున్న, కాలేజీల్లో తీసుకున్న, వేరియస్ చోట్ల చాలా ఉన్నతమైన రంగాల్లో ఉన్నతంగా ఎదుగుతున్నారు, ఉన్నతంగా బిహేవ్ చేస్తున్నారు, ఉన్నతమైన అభివృద్ధిని వాళ్ళు సాధిస్తున్నారు. సో అటువంటి అభివృద్ధిని వాళ్ళు సాధించడానికి శ్రీనివాస పబ్లిక్ స్కూల్ ఎందుకు దోహదపడింది అనేది కొన్ని చిన్న ముక్కలో చెప్తాను. సో శ్రీనివాస పబ్లిక్ స్కూల్ ఎందుకు దోహదపడిందంటే, ఎవరైనా సరే మీరందరూ వ్యవసాయం చేసేటప్పుడు ఒక మంచి పంట పండాలంటే సారవంతమైన భూమి ఉండాలి, దానికి తగ్గినటువంటి ఫర్టిలైజర్స్ ఉండాలి, ఇవన్నీ ఉండాలి. సో అప్పుడే ఒక మంచి పంట పండుతుంది. సో అదేవిధంగా ఒక వ్యక్తి నిర్మాణం అనేది జరగాలి అంటే అది చిన్నతనంలో జరుగుతుంది. తెలుగులో కూడా ఒక పెద్ద ఆర్యోక్తి ఉంది మనకి, మొక్కై వంగనిది మానై వంగున అని. సో మొక్కగా ఉన్నప్పుడే సరైన దారిలో పెట్టినట్లయితే కనుక అతడు రేపు మహావృక్షమై దేశాభివృద్ధికి అవసరమైన ఫలాలను అందిస్తాడు. సో అటువంటి ఎన్వైర్న్మెంట్, ఒక ప్రాపర్ ఎన్వైర్న్మెంట్ ఫర్ గ్రోత్ అనేది మాకు ఈ స్కూల్లో దొరికింది. సో ఆ ఎన్వైర్న్మెంట్ ఏంటి? ఆ ఎన్వైర్న్మెంట్ అంటే రవీంద్రనాథ్ ఠాగూర్ ద ఫస్ట్ ఇండియన్ నోబుల్ అనేది ఒక మాట చెప్పాడు. విద్య అంటే కేవలం అకాడమిక్స్ మాత్రమే కాదు, అంటే మార్కుల కోసం లేదా సబ్జెక్టులు మాత్రమే కాదు. విద్య అంటే కళలు, సంస్కృతి, జీవన విధానం, వ్యక్తిత్వ నిర్మాణంతో కూడినదే కంప్లీట్ విద్య అని చెప్పి ఆయన నమ్మారు. ఆయన నమ్మి ఆయన శాంతినికేతన్ని పెట్టి ఎంతో మంది విద్యార్థులు ఆయన అప్పుడు తయారు చేశారు. దేశానికి వచ్చిన గొప్ప గొప్ప లీడర్స్ అందరూ కూడా శాంతినికేతన్ విద్యార్థులే, మీ అందరూ తెలుసు కూడా. సో అటువంటి విద్యను ఇక్కడ మాకు అందించడం జరిగింది. అది నేనేదో మేనేజ్మెంట్ మెప్పు కోసమో లేకపోతే మీ అందరికీ కన్విన్స్ చేయాలో చెప్పట్లేదు. నిజంగా అది నేను నేర్చుకున్నాను. నాకు టీ